పొలం దగ్గరికి పోయిస్తా పార్వతి. మన రాముడు ఎక్కడా? ఇప్పుడే పాలు తీసుకుని కేంద్రంకి వెళ్ళాడు. మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టుగతి. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది అన్నయ్యో. అన్నా ఓ సిగరెట్ ఇవ్వు. హే రఘు, రే ఎలా ఉన్నావు? నేను బాగున్నా రాము, నువ్వెలా అన్నావు? సూపర్ రా మామ. ఎన్ని రోజులైందిరా కలిసి? ఎప్పుడొచ్చావు రాజస్థాన్ నుంచి? రారా టీ తాగుదాం. టీ అలవాటు లేదు రామ్ నాకు. ఏ రారా, ఇక్కడ టీ చాలా బాగుంటుంది. తమ్ముడు రండి టీ ఇవ్వు. ఏంటి తమ్ముడు కొత్తగా పేపర్ గ్లాసులో ఇస్తున్నావు? మన గ్లాసులో ఇవ్వు. ఇదేంటి గ్లాస్ మారింది? ఇంతకుముందు పేపర్ కప్లో తాగేవాడి కదరా. ఇప్పుడు ఈ గ్లాస్ చాలా ఫేమస్ అయిందిలే. అయినా ఈ గ్లాసులో తాగుతుంటే ఏదో తెలియని ఆనందం. అవును, ఈ గ్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్ ఎలా రాసావురా? అంతా బాగానే ఉంది రాము. అయితే నీ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యవా లేదా? లేదు రఘు, జాబ్ కోసం తిరిగి తిరిగి జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అదేంటి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ రావా? ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ ఊరిని పట్టించుకునే నాయకుడే లేడురా. సరేరా, నేను మళ్ళీ కలుస్తా. అబ్బా, పొద్దున్నే బుడ్డన్న కొడుకు దర్శనం ఏంట్రా మనకి? అయినా నువ్వేంటన్నా మనుషులకి దండం పెట్టకుండా గేదెలకి, గొర్రెలకి, చెట్లకి, పుట్లకి దండం పెడితే ఇలాగే ఉంటది మరి. అరే, నేను ప్రజల్లోకి రాక చాలా కాలమైందిరా. అప్పుడు ఎప్పుడో ఓట్లాడడానికి వచ్చానురా. ఎమ్మెల్యే అయినాక ప్రజల్లోకి మళ్ళీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్.
అలాగా అయినా ఈ గొర్రెలకు పెట్టినా ఈ జనాలకు పెట్టినా రెండు ఒకటే లేరా? అన్నా ఇంకే ఎర్రి ప్రజలు శాలవలో పూలమాలలో కిరీటాలు దండలు పట్టుకుని ఇంకా రాలేదేంటన్నా? అరే పిచ్చోడా, ఎర్రి ప్రజలు మన కోసం ఎప్పుడో వచ్చుంటారా? ప్రజల కోసం పొలిటీషియన్ ఎప్పుడు వెయిట్ చేయడరా రే? ప్రజలే మన కోసం వెయిట్ చేస్తారు. అయినా ఈ 5 ఏళ్ళు మనం వాళ్ళకు మంచి చేసామా చెడు చేసామా అనేది వాళ్ళకి అనవసరం రా. ఈ ఎలక్షన్స్కి ఇచ్చే 500 1000 వాళ్ళకి ముఖ్యం. అదేరా మన రాజకీయ నాయకులకు ప్లస్ అయ్యేది. అదిగో రే, మన పేటిఎం బ్యాచ్ వచ్చేసింది. అందరూ బాగున్నారా? ఏమక్క బాగున్నావా? ఏం చెల్లెమ్మ బాగున్నావా? ఏమవ్వా బాగున్నావా? ఏం మామ బాగున్నావా? మన మందు బాగుందా? రండి రండి. నమస్కారం, నేను మీ రాణి. నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు ఎలక్షన్ ప్రచారానికి వచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తను ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారో తన మాటల ద్వారానే తెలుసుకుందాం. అందరికి డబ్బులు ఇస్తా, అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తా, అందరికి ప్యాకేజీలు ఇస్తా. ఈసారి కూడా మనమే రావాలి. అన్నొచ్చిండు, మీ ఇంటికి మీ బిడ్డ వచ్చిండు, అందరూ కలిసి మనకే వేయాలి, అన్నీ మనకే రావాలి. ఇంటింటికి కిలో బంగారం ఇస్తా, అక్క చెల్లెళ్లకు వడ్డానాలు చేయిస్తా, అన్నా తమ్ముళ్లకు బంగారు మొలతాళ్లు చేయిస్తా, అవ్వలకు అత్తలకు వక్కాకు చిత్తులు చేయిస్తా, తాతలకు మామలకు బంగారు గోచి చేయిస్తాను. అన్నా ఇన్ని హామీలు ఇస్తావేంటి? ఇవన్నీ ఎలా సాధ్యం? రే, ఈ ఎర్రి ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారా? అది మనం ఇస్తామా ఇయ్యమా అనేది వాళ్ళకి అనవసరం. అదిగో చూసావా, ఇలా చెప్పగానే ఎలా పొంగిపోతున్నారు? అదేరా ఈ ప్రజల వీక్నెస్ పాయింట్. ఏమవ్వా బాగున్నావా? నేనున్నాను, నేను అన్నీ విన్నాను. నాకే ఓటేయాలి. ఈసారి కూడా ఓటు మనకే వేయాలి తప్పకుండా. ఏమక్క బాగున్నావా? ఈసారి కూడా ఓటు మనకే వేయాలి. ఇదిగో 9000. మీ ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. ఓటుకు 3000 చప్పున. ఈసారి మేము మీకు ఓటు వేయడం లేదు సార్. ఏమక్క కోపంగా ఉన్నావా మా మీద? ఈసారి మనోడికి జాబ్ ఇప్పిస్తాలే. అదేం లేదన్నా, ఓటుకి 3000 తగ్గినట్టుంది. అవతల వాళ్ళు ఎంత ఇస్తున్నారక్క చెప్పు, వాళ్ళకంటే 2000 ఎక్కువే ఇద్దాంలే. పైగా మన పెద్దన్నకి మన తమ్ముడికి మన మందు ఫ్రీగా ఫుల్ ఇప్పిస్తా. మనదే బ్రాండ్. రే ఇంకో 5000. ఇదిగో చిన్న తీసుకో. ఇది ఎలా కనిపిస్తున్నావు నీకు? ఈసారి నీ కోటయ్యం. అసలు ఓటు ఎందుకు వేయాలి మీకు? ఈ 5 ఏళ్లలో ఒక్కరికైనా జాబ్ ఇప్పించావా? మా తల్లిదండ్రులు రాత్రనక పగలనక కష్టపడి మమ్మల్ని ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసి మమ్మల్ని బాగా చూసుకుంటారని కలలు కంటుంటే ఇలా మీరిచ్చే 3000కు 5000కు మీకు మీ పార్టీకి సర్వీసులు చేయించుకుంటూ మమ్మల్ని మీ బానిసలాగా వాడుకుంటున్నారు సార్. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నరాలు కట్ చేయిస్తా నా కొడక. నీకు చేతనైంది చేసుకెళ్ళు. ఏదో గుడిసెలో ఉంటున్నారు కదా అని చిల్లర పడేద్దామని వస్తే నాతోనే ఎక్స్ట్రా మాట్లాడతాను. మీ ఇంటిని తగలబెట్టి ఇచ్చేస్తా. ఈ ఊర్లో మీకు మంచినీళ్ళు కూడా రాకుండా చేస్తా నాకు కొడక. పదండ్రా. సార్ ఆగండి. తను అడిగిన దాంట్లో తప్పేముంది? మీరేం డెవలప్మెంట్ చేశారో చెప్పండి.
డెవలప్మెంట్ చేశామా? ఆ లుచ్చ నా కొడుకు తెచ్చాడా? మేమొచ్చాకే రొయ్యల బండి తెచ్చాం, చేపల బండి తెచ్చాం. మా గవర్నమెంట్లో మందు బాబులకు మందు కూడా అమ్ముతున్నాం. ఇవన్నీ ఎవడు తెచ్చాడు? వాడు అమ్మ మూడు తెచ్చాడా? వీళ్ళు రాజకీయ నాయకులా లేక బూతుల నాయకులా? నోటికాడ కూడిని కాలుతో తన్నేవాళ్ళు మీరేం నాయకులు రా? ఏందిరా ఈ నా కొడుకులు ఇలా ఎదురు తిరుగుతున్నారు? అన్నా మనం బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేదు కదన్నా, అందుకే ఈసారి గట్టిగా డబ్బులు ఇద్దామన్నా. ఈసారి నీ కోటయ్యం. ఈసారి డబ్బు కాసిపడి ఎవరు ఆ ఎమ్మెల్యే గారికి ఓటేయొద్దు. ఈసారి వాడిని గెలిపిస్తే మన ఊరిని కాపాడుకోవడానికి ఎవ్వరం మిగిలం. నీ సంగతి చెప్తా. ఏం చేశాడేటి? అడి తస్సదియా నా సింగిల్ లాగేశాడు, ఆ పక్కనున్న తోటలోకి తోసేశాడు. అంత తోటి ఆగాడా దొంగోడు, నా సింగలోని బెండు బిళ్ళు దోచేశాడు. తస్సదియా తస్సదియా తస్సదియా. అన్నా నా కొడుకులు ఊర్లో ప్రజల్ని మనకి ఓట్లు ఎన్నికన్నా చేస్తుంటే నువ్వు ఇక్కడ గుడ్లు పిసుకుంటూ డాన్స్ చేస్తావేంటన్నా? ఈ గుడ్లను చూస్తుంటే పిస్కా బుద్ధి అవుతుందిరా. అయినా నువ్వేంటన్నా ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లు పిసుకుతావు? రేయ్, ఈ గుడ్లని నా బామ్మర్ది బాగా ఫేమస్ చేశాడ్రా, అందుకే వాడుకుంటున్నా. నా కొడుకులు బాగా ఓవర్ చేస్తున్నారన్నా. వాడు మొన్న నన్ను కూడా కొట్టాడు, వాడిని ఏదో చేయాలి. రేయ్, వాడిని ఏమన్నా చేసుకోపో. నీ పని చెప్తా. ఎమ్మెల్యే మీద నీ ఎదురు తిరిగి ఎంతటి వాడి వెంటరా? నడవరా స్టేషన్. అయ్యా వదలండి అయ్యా నా కొడుకుని. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నువ్వేం చేసావు నేను చూపిస్తా. పదరా లంజ కొడుక. వదలండి సార్. సార్ మా వాడికి ఏం తెలియదు సార్. సార్ 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 అసలు ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పండి సార్. సార్ సార్ నేనే తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం చేయలేదు. ఎమ్మెల్యే పోయిన కత్తితో దాడి చేసి చంపబోయి మళ్ళీ నాటకాలు ఆడుతాను కొడక. పదరా. ఎమ్మెల్యే మీద ఎదురు తిరుగుతారా కొడుక? నన్నే కొట్టేంత మొగడేరా నా కొడక. నిరుపేదల నెత్తురుకు రుచి అంతగా ఉందా? అధికారం స్వార్థంతో చంపేందుకు మరిగిందా? తరాలు మారినా తలరాతలు మారవా? యుగాలు దొరలినా ఎదురీతలు ఆగవా? ప్రశ్నిస్తే వస్తుందా కత్తిపోటు బహుమతి?
నిలదీస్తే కానుందా జీవితం మదోగతి రాలుతున్న ప్రాణాలను ఆపేది ఎవరు జారుతున్న కన్నీటిని తుడిచేది ఎవరు చూస్తుందా కాలం గాయాల మనిషిని వేస్తుందా వేలం త్యాగాల బతుకుని వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసే అనైతికం దేవుడిని చీకటిలో తోసేసే దురాగతం నిరుపేదల నెత్తురు కూర్చి అంతగా ఉందా అధికారం స్వార్థంతో చంపేందుకు మరిగిందా అబ్బబ్బబ్బబ్బా మంచి విజువల్ మిస్ అయ్యాను కష్టపడ్డ రక్తంలాగా ఉంది అన్న టమాటా వాసన వస్తుంది ఏం ఆఫీసర్ ఏం చేసావా నా కొడుకుని ఆ నా కొడుకుకి చర్మం వలేసి నరాలు కట్ చేశా అన్న ఇక ఈ జన్మలో మీ జోలికి రాకుండా చేశా లేదన్నా ఆ నా కొడుకుని ఇలాగే వదిలిపెడితే మళ్ళా మనకి రాజకీయంగా దెబ్బవుతుంది వాడికి పట్టిన గతే వీడికి పట్టాలి నువ్వు చెప్పన్నా వాడిపైన మర్డర్ కేసు పెట్టేస్తా రే ఆ కత్తిలా ఇవ్వరా ఎందుకన్నా నువ్వివ్వరా పొడవరా ఏందన్నా ఎందుకన్నా ఏం మాట్లాడుతున్నావు ఏ నువ్వు పొడవరా ఏంటన్నా తాగిన మొత్తులు ఏం మాట్లాడుతున్నావు ఏంటన్నా నువ్వు నాకు అన్నం పెట్టినాడు అన్నా నేను నిన్ను ఎలా పొడుస్తాను ఇదిగో ఆఫీసర్ నువ్వు పొడు ఏ నా వల్ల కాదన్నా నా ఉద్యోగం పోతుంది ఏ ఇటీరా అన్నా ఇలా చేస్తే మనకేంటి లాభం సానుభూతిరా సానుభూతి పెరుగుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది అదే సానుభూతి పెరుగుతుంది వాడు జైలుకి వెళ్తాడు రెండు ఒకేసారి జరుగుతాయి ఇదేరా రాజకీయం అంటే ఇదే ఈ అన్న నాటకం అమ్మో ఇక్కడ ఉంటే నా జాబ్ పోయిలా ఉంది అవునన్ను నీకు పద్మవిభూషణ్ ఇవ్వాలన్నా ఈసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పెద్ద ఇంత చెప్తాలే అన్నా మా దగ్గర మంచి నటుడు ఉన్నాడని అవునన్నా నువ్వు సినిమాలో చేయొచ్చు కదన్నా నెక్స్ట్ అదే లేరా ఈ దెబ్బతో సినిమా వాళ్ళు అయిపోయారన్నా నమస్కారం సార్ రాము మనకెందుకు ఈ పెద్దవాళ్ళతో రఘుని కూడా చంపేశారు
ఎలాగోలా వాళ్ళ కాళ్ళ మీద పడి నిన్ను విడిపించుకుంటావు నాన్న. మనలాంటి గంజి నీళ్ళు తాగే వాళ్ళని ఈ సమాజం లెక్క చేయదయ్యా. మనకి రాజకీయ నాయకులతో వద్దు నాన్న. ఇలా మనం భయపడి మనకెందుకులే అనుకుంటే ఇలాంటి రాబందులు ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తారమ్మా. నా ప్రాణం కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ సమాజం కోసం పోరాడుతాను నాన్న. నడవండి. వీడిపైన మర్డర్ కేసు ఫైల్ అయింది. రేపు కోర్టులో చూసుకోండి. వెళ్ళండి. అందరికీ నమస్కారం. నేను మీ లోబో. ఈ రోజు నా ఛానల్ టీవీ 175 స్టూడియోకి నాన్ ఓన్లీ మన ఎమ్మెల్యే గజ్జల సిద్ధారెడ్డి గారు లోబోతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చారు. నమస్తే గజ్జల గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బాగున్నాను. గజ్జల గారు, ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంని ఏం డెవలప్ చేశారంటే మీరు ఏం చెప్తారు సార్? ఒక్కటైనా చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేము. ఈ మధ్య సముద్రంలో కూడా ఫ్లైఓవర్లు కడుతున్నాం. ఫ్లైఓవరా? ఎక్కడ కట్టారు సార్? ఓకే గజ్జల్ గారు, మీ పార్టీలో ఉన్న కరుడు కట్టిన నాయకుల్లో మీ పార్టీలోంచి బయటికి వెళ్తున్నారంటే మీరు టికెట్ ఇవ్వకనా? ఇచ్చిన వాళ్లకు నచ్చకనా? ఏం కారణం అవ్వచ్చు గజ్జల గారు? ఇదిగో లోబో, మాకెవరు సీటు కోసం డబ్బులు ఎక్కువ ఇస్తారో మేము వాళ్ళకే టికెట్ ఇస్తాం. అది మా పార్టీ సిద్ధాంతం. అయినా మేం టికెట్ ఎవరికి ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈసారి కూడా కొట్టేది మేమే. మొత్తం మాకే వస్తాయి. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఎలానా? మాకెదురు తిరిగి ఓటేయకపోతే వాళ్ళ ఇంటికి మంచినీళ్ళు ఆపేస్తాం. పథకాలన్నీ రద్దు చేస్తాం. ఎదురు తిరిగితే నరికేస్తాం. పేదవాళ్ళు ప్రాణాలు తీయడం మీకు అంత తేలికనా ఎమ్మెల్యే గజ్జల గారు? అయితే మీ రాజకీయంలో డెవలప్ కన్నా ఎక్కువ పగలు ప్రతీకారాలు జరగాయి అనిపిస్తున్నాయి కదా సార్? ఇదిగో లోబో, ఇవన్నీ మా పార్టీ సిద్ధాంతాలు. ఏంది సారు, మా అన్నతో మంచి మీటింగే పెట్టినావే. ఓన్లీ మా అన్నతోనేనా, మాతో ఏమన్నా ఉందా? అంటే మీ పార్టీలో కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయా గజ్జల గారు? ఇదిగో లోబో, మేం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేము. మరి దేనికి సిద్ధం గజ్జల్ గారు? సార్ 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 ఒక అరే సారు, మా అన్నని ఇబ్బంది పెట్టకండి. రే కూర్చోబే. మీ అన్న బచ్చాగాడరా. నా క్వశ్చన్కి సమాధానం చెప్పుకోలేక దొంగ లెక్క పారిపోయినరా. ఇదిగో సారు, మమ్మల్ని ఏమన్నానండి, మా అన్నని ఏమన్నంటే మేము ఊరుకోం. రే ఏం చేస్తావురా చెంచాగా? నువ్వు ఒక్క చెంచాగానివి, వాడేమో నీకంట పెద్ద చెంచా. అరే గడ్డ సార్, గడ్డ కాదు గన్సగడ్డ. ఏదో ఒక గడ్డ లేరా? ఏదైనా గడ్డ గడ్డే సార్. ఆ గడ్డ వేరు, మా గడ్డ వేరు. నీ గడ్డకి నా అడ్డ. నరకడం సంపడం మానేసి మంచిగా రాజకీయం చేసి బతకచ్చు కదరా. మా గడ్డొస్తే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాం. చల్ దుబాయ్, చల్ దుబాయ్ దుబాయ్. ఇలాంటి రాజకీయ నాయకులకి ఏమాత్రం సమాజం పట్ల గౌరవం అస్సలు లేదు. మనం మాత్రం ఇలాంటి వాళ్ళని గెలిపిస్తున్నాం. మన ఓటు మన కోసం పోరాడుతున్నా ఓ నిజమైన నాయకుడికి వేద్దాం. ఈ సమాజాన్ని కాపాడుకుందాం. మిత్రమా, ఓటు వేసే ముందు ఆలోచించు. జై హింద్.
ప్రొసీడ్. యువర్ ఆనర్, రాము అనే ఈ వ్యక్తి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు తన నియోజకవర్గానికి వెళ్లి తన ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు ఈ రాము అనే వ్యక్తి ఎమ్మెల్యే గారిని కత్తితో దారుణంగా పొడిచి చంపడానికి ప్రయత్నించాడు యువర్ ఆనర్. ఆయన ప్రజల మనిషి కనుక ఆయన్ని ఆ ప్రజలే ఆ దాడి నుంచి రక్షించుకున్నారు యువర్ ఆనర్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇతను దోషం తేలింది. అందువలన ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. మీ సైడ్ నుంచి వాదించడానికి అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా? మాకు లాయర్ని పెట్టుకుని వాదించేంత స్తోమత ఎక్కడుంది సార్? గంచినీళ్లు తాగే మాకు, పచ్చడి మెతుకులు తినే మాకు ఇలా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, చేసింది చేయనట్టు, చేయంది చేసినట్టు ఇలా చట్టాన్ని చుట్టం చేసుకుని అధికార మదంతో, డబ్బుంది అన్న అహంకారంతో వ్యవస్థల్ని వాళ్ళ సొంతం చేసుకుని ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళపై దాడి చేసి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపడం, అవసరమైతే వాళ్ళని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేయడం ఇదెక్కడ రాజకీయం సార్? మరి సమాజంపై ఇంత అవగాహన ఉన్న మీరు ఒక ఎమ్మెల్యేపై కత్తితో దాడి చేయడం నేరమని మీకు తెలియదా? అయ్యో, మాకు మా ఊరుకున్న సమస్యల గురించి అడిగితే అది దాడి చేయడం ఎలా అవుతుంది సార్? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు తన నియోజకవర్గానికి వెళ్ళిందే ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవడానికి అయినప్పుడు మాకు అవి కావాలి ఇవి కావాలి అని అడిగే అవసరమే ఉంది యువర్ ఆనర్. అంటే ఇంకో పార్టీ ఇతనికి మంచి ప్యాకేజ్ ఇచ్చిందని అర్థం. మిస్టర్ రాము, చెప్పు, ఏ పార్టీ ఎంత ఇచ్చింది, ఎంత అందుకున్నావు? ఆ పార్టీ అని చెప్పు, నీకు శిక్ష తగ్గేలా చేస్తాను. ఇలా వాదించడానికి మీకెంత అందింది? మాకు మా బూతుల నాయకులు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. నీకు కావాలంటే చెప్పు, నీకు ఒక మంచి మైనింగ్ ఉండే కొండను తవ్విస్తాం. చెప్పు, తవ్వించమంటావా? ఈ మంచి ఇల్లు కట్టుకోవడానికి మేము కొండలు తవ్వేస్తున్నాంలే. మీరేదైనా అడగాలనుకుంటే కోర్టు వారికి వినిపించేలా అడగండి. యువర్ ఆనర్, మా అన్న పర్సనల్ విషయం. మీ అన్న పర్సనల్ అయితే బయట చూసుకోండి. కోర్టు వారి సమయం వృధా చేయకూడదని మీకు తెలియదా? సారీ యువర్ ఆనర్. ఫైనల్ గా మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా? ఓట్లు వేసి గెలిపించిన మాకు అవినీతి గురించి అడిగే హక్కు లేదా సార్? ఎమ్మెల్యే గారు, ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళకి మిమ్మల్ని ఏదైనా అడిగే హక్కు ఉంటుంది కదా. సార్, వీడు మా పార్టీ వాడు కాదు, పైగా మా సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, మా మతస్థుడు కాదు, మా కులం వాడు అంతకన్నా కాదు. మేమెందుకు చేయాలి సార్? అదేంటి, మీ పార్టీ వాడు కాదా? మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మీ పార్టీ వాళ్ళని, మీ కులం వాళ్ళని, మీ మతం వాళ్ళని చెప్పి మాత్రమే ఓట్లు అడగడానికి వెళ్తున్నారా? ఈ సమాజాన్ని ఒక్కటిగా చూడాల్సినటువంటి మీరు ఇలా మాట్లాడడం తప్పు కాదా? యువర్ ఆనర్, మా క్లయింట్ ఉద్దేశం అది కాదు. ఆయన అందరినీ ఒకటిగా చూసి సేవ చేసేవాడు కాబట్టే ముద్దాయి రాము చేసిన దాడి నుంచి ఆయన్ని కాపాడిన వాళ్లలో అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు యువర్ ఆనర్. మరి ఆయన ప్రజల మనిషి కనుక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారిని ఇంతటి దాడి నుంచి ఆయన్ని రక్షించుకున్నారు. ఎమ్మెల్యే గారు, ఈ సమాజాన్ని పరిపాలన చేసేటువంటి మీరు ఇలా మాట్లాడడం తప్పు కాదా? ఎలా అవుతుంది సార్? వాళ్ళు మాకేమైనా ఊరికే ఓటేశారా? ఓటు అడగడానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఓటును అడ్డం పెట్టుకొని మా దగ్గర వేలకు వేలు దోచుకుంటున్నారు. చీరలని, జాకెట్లని, సారా సీసాలని, బిర్యానీ ప్యాకెట్లని, ఏది పడితే అది మా దగ్గర అందిన కాడికి దోచుకొని ఓటేస్తే మేము కూడా ఎలా పనులు చేస్తాం సార్? అయినా వీళ్ళు ఓట్లన్నీ మాకు అమ్మేశారు. మమ్మల్ని అడిగే హక్కు వీళ్ళకి లేదు. చూసారా, మీరు తీసుకున్న 100కి, చీరకి, సారా సీసాకి మీరు వేసే ఓటుని తాకట్టు పెట్టారు. ఇలా మా పార్టీ వాడు, మా కులం వాడు, మా మతం వాడు, మావాడు అని వాడు ఎలాంటి వాడో చూడకుండా గుడ్డిగా వెళ్లి ఓటేస్తే ఇలానే ఉంటుంది. 2 రోజులు జెండా మోయగానే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను ఆశించి అది దక్కకపోవడంతో అదే జెండాని కాళ్ళ కిందేసి తొక్కే వీళ్ళ ఈ సమాజాన్ని మార్చేది. మన పిల్లలకి 5 సంవత్సరాలు రాగానే మనం ఈ కులం వాళ్ళం, మనం ఈ మతం వాళ్ళం, మనం ఈ పార్టీ వాళ్ళమని వాళ్ళు కూడా ఎవరికి ఓటేయాలో మనమే చెప్తుంటే ఇంకెలా సరే ఈ సమాజాన్ని మార్చేది? ప్రజాసేవ చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన వీళ్ళు ఇలా బూతులు మాట్లాడుతూ, రోడ్ల మీద డాన్సులు వేస్తూ, నైతిక విలువల గురించి 1% కూడా తెలియని వీళ్ళు రాజకీయ నాయకులుగా ఎన్నుకోబడితే భవిష్యత్తు యువతకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? యువర్ ఆనర్, రాము అనే ఇతను ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ చాలా తెలివిగా కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు యువర్ ఆనర్. కెన్ ఐ ప్రొసీడ్ సార్? ప్లీజ్. థ్యాంక్ యూ సార్.
వాదోపవాదాలు విన్న తర్వాత జరిగిన దాంట్లో రాముది ఎలాంటి తప్పు లేదని తేలింది. రాముకి సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో కోర్టు వారు గ్రహించారు. రాములాంటి యువత సమాజానికి చాలా అవసరం. ప్రతి యువత రాములాగా సమాజం గురించి ఆలోచించి బాధ్యతగా నడుచుకుంటూ ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని ఒక జస్టిస్గా నేను కోరుకుంటున్నాను. ప్రజాపాలన చేయవలసిన ఒక నాయకుడై ఉండి ఒక సామాన్యుడు ఎదురు తిరిగాడని అతనిపై ఇలా నేరం మోపడం సరైన పద్ధతి కాదు. అందుకుగాను ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని మందలిస్తూ సెక్షన్ 420 కేసు కింద నమోదు చేసి మళ్లీ ఇలాంటివి జరగకుండా పోలీసు వాళ్ళని కూడా న్యాయస్థానం మందలిస్తోంది. మా ఓటు మా ఇష్టం, మాకు నిధులు చెప్పడివి. నీ ఓటు నువ్వు అమ్ముకో తప్పులేదు, కానీ నీ ఓటుకి ముడిపడున్న నీ జీవితాన్ని అమ్ముకోకు. ఆర్డర్ ఆర్డర్. ఎందుకంటే నీ జీవితంతో నీ బిడ్డల జీవితం కూడా ముడిపడుంది. అమ్మఒడి అని అమ్మ చేతిలో 500 పెట్టి అయ్యే దగ్గర నుంచి అరగంటలో లాగేసుకుంటారు. గుర్తుపెట్టుకో. నాకు నిజాయితీగా రాజకీయం చేసే దమ్ముంది. నీకు డబ్బు తీసుకోకుండా ఓటేసే దమ్ముందా? రా, కదలిరా. ఇదే నా గుర్తు. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. డబ్బుతో రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారా? నిజాయితీగా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సామాన్యుడిని ప్రజలు ఎన్నుకుంటారా? ఇందులో గెలుపెవరిది, ఓటమి ఎవరిది? ఓటు వేసే తెలివైన ఓ నా తెలుగు ప్రజలారా, ఆలోచించుకోండి, ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. జై హింద్. నిరుపేదల నెత్తురుకు రుచి అంతగా ఉందా? అధికారం స్వార్థంతో చంపేందుకు మరిగిందా? తరాలు మారినా తలరాతలు మారవా? యుగాలు దొరలినా ఎదురీతలు ఆగవా? ప్రశ్నిస్తే వస్తుందా కత్తిపోటు బహుమతి? నిలదీస్తే కానుందా జీవితం మదోగతి?